ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా ఆలకించు. నువ్వు చాలా బాధలో ఉన్నావేమో, చాలా కష్టాల్లో ఉన్నావేమో, సమస్యల్లో ఉన్నావేమో. చాలా దేవుడంటే ప్రేమ ఉంది, ఆశ ఉంది, ఆసక్తి ఉంది. ఒకప్పుడు వెలిగించబడ్డావు, ఒకప్పుడు మండించబడ్డావు, ఒకప్పుడు రగిలించబడ్డావు. ఏది ఏమైనా గొప్పగా ఉండాలనుకున్నావు, పరిశుద్ధంగా ఉండాలనుకున్నావు, సేవ చేయాలనుకున్నావు. కానీ ఒక బలహీన సమయంలో పడిపోయి ప్రార్థన చేసిన ప్రతిసారి నేను ఈ పాపంలో పడిపోయాను కదా, నన్ను ఇంకా దేవుడు వాడుకుంటాడంటావా అని ఏడుస్తున్న వారు ఉన్నారు. నేను పలానా పాపం చేసేసాను కదా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటావా అని లోపల లోపల నువ్వు అనుమానపడుతున్నావు. ఇదిగో నేను చేసిన పాపాలు బట్టేనేమో నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నేను తొందరపడి నోటితో మాట్లాడిన మాటలు బట్టి నా బంధువులు నాకు దూరం అయిపోయారు. ఈరోజు నాకు అందము లేదని, ఈరోజు నాకు ఆరోగ్యం లేదని, ఈరోజు నాకు డబ్బు లేదని, ఈరోజు నా దగ్గర పొజిషన్ లేదని, ఈరోజు నా అందరూ వదిలేస్తారని ఏడుస్తున్నా మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో నువ్వు నీచమైన దానిగా ఎంచబడుతున్నావేమో. నీ ఇంట్లో నీ బంధువులే ఈరోజు నిన్ను పక్కన పెట్టేశారేమో, నీ గ్రామములో నిన్ను పక్కన పెట్టేశారేమో, నీ స్నేహితుల్లో నిన్ను పక్కన పెట్టేశారేమో, నీ ఇరుగు పొరుగు నిన్ను పక్కన పెట్టేశారేమో. నీది నీచమైన బ్రతుకని, నువ్వు వ్యభిచారువని, నువ్వు దొంగోడువని, నువ్వు వేషగాడువని, నువ్వు మోసగాడువని, నువ్వు మోసగత్తువని, వ్యభిచారని నిన్ను అంటున్నారేమో, లేక వెనకాల సణుగుతున్నారేమో. ఒకవేళ ఆ మాట కూడా నిజమైతే 2 మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. యాండి యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం తెలుసా? నీతిమంతుల కోసము కాదు. ఒకవేళ నేను అందరూ వ్యభిచారంటున్నారా, అయితే యేసయ్యకు నువ్వే కావాలి రాత్రి. ఎందుకు తెలుసా? వ్యభిచారములోనున్న నిన్ను విడిపించి, సమరయ స్త్రీలుగా ఉన్న ఆ వ్యభిచారిని విడిపించి సువార్తికురాలుగా చేసినట్లు వ్యభిచార పాపములో ఉన్న మీ అందరికీ వ్యభిచారం మీద అసహ్యం పుట్టును గాక, ఆ సుఖం మీద మీకు అసహ్యం కలుగును గాక, యేసయ్య మీద మక్కువ కలుగును గాక. నా దేవుడు సమరయ స్త్రీని మార్చినట్టు నీ జీవితాన్ని మార్చగలడు. ఆమేన్. ఒకవేళ నీకు దొంగ బుద్ధి ఉందేమో, దొంగలను మార్చిన వాడు యేసయ్య. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కనకదుర్గమ్మ గుడిలో ఒక పచ్చలహారం దొంగతనం చేశారు. ఆ పచ్చలహారం ఖరీదు 450 కోట్లు. అంటున్నారా తల్లి? 450 కోట్లు. యాండి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంత ఎలర్ట్ అయిపోయింది. గవర్నమెంట్ షేక్ అయిపోయింది, మీడియాలో వచ్చేసింది. యాండి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సీసీ కెమెరాలు పట్టుకున్నా దొంగోడిని పట్టుకోలేకపోతున్నారు. ఆ మత్తలహారం దొరుకుతలేదు. ఇజ్జత్కి సవాలైపోయింది. హిందువుల మనోభావాలు అయిపోయినాయి. గవర్నమెంట్కి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఎంత హడావిడిగా మీటింగులు జరుగుతున్నాయి. సీఎం కాన్ఫరెన్స్లు, కలెక్టర్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎన్ని ప్రయత్నాలు జరిగినా దొంగోడు ఎవడో దొరుకుతలేదు. విజయవాడలో యాండి సిపి కార్యాలయంలో, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన వచ్చాడు. సార్, ఇక్కడ పోలీస్ కమిషనర్ ఎక్కడున్నారు సార్? అతను నేను కలవాలంటే, ఊరుకవయ్యా మరోసారి రా, ఇప్పటికే రాష్ట్రం అట్టుడికి పోతుంది. ఆడెవడో గజ దొంగ, దేవుడి దగ్గరే దొంగతనం చేస్తాడు, దేవి దగ్గరే దొంగతనం చేస్తాడు. ఇప్పుడు నిన్ను ఎవడ కలవడరా అంటే, ఎవడ కోసం వెతుకుతున్నాడో అతను ఆచూకీ చెప్పడానికి నేను వచ్చాననంట. గబగబా పోలీస్ ఆయన అతన్ని పైకి తీసుకెళ్లారు. రేయ్ ఎవడరా, ఇప్పుడు వచ్చారు మీరు, గెట్ అవుట్ అన్నారంట. సార్, పచ్చలహారం తారూకు ఇన్ఫర్మేషన్ ఆవిడ దగ్గర ఉందంట సార్ అన్నంట. ఎవర్రా నువ్వు? చూస్తే ఎలా ఉన్నావు? రా ఏంటి సార్, మీరు ఏం వెతుకుతున్నారో, మీరు దేనికోసం టెన్షన్ పడుతున్నారో, ఇన్ని మీటింగులు, ఇంత అడావిడి ఎందుకో? ఆ పచ్చల హారం ఇదిగోండి సార్ అని టేబుల్ మీద పెట్టాడంట. అతని పేరే అబ్బా ఖాన్. దేవునికి స్తోత్ర. ఎందుకు దొంగతనం చేసావురా, మరలా ఎందుకు తెచ్చిచ్చావురా అంటే, నేను దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు పోలీస్ జీపులు వెంటబడ్డాయి సార్. నేను పరిగెట్టి వెళ్తుంటే ఇదే విజయవాడ గ్రౌండ్లో ఒక సభ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక పాస్టర్ గారు బోధ చేస్తున్నాడు. దొంగలకి పరలోకంలో చోటు లేదు, వ్యభిచారులకి పరలోకంలో
ప్రకటన గ్రంథంలో ఉంటది కదా, పిరికి వారు దొంగల వారు వీళ్ళందరికీ పరలోకంలో చోటు లేదు. వాళ్ళు నరకంలో కాలిపోతారు. అల్పకాల పాప భోగాల కోసం, డబ్బు కోసం, సుఖం కోసం, స్త్రీ కోసం దొంగగా మారావా, వ్యభిచారిగా మారావా అని ఆ మాటలు అన్నప్పుడు అందులో మాట నా గురించి చెప్పాడు సార్. నేను దొంగతనం చేసిన ఆ పాస్టర్ గారికి ఎలా చేసి నాకు అర్థమో లేదు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాను సార్ అంటే, ఏండి పాస్టర్ గారు తెలిసి అన్నీ పాస్టర్ గారు మాట్లాడు, ఎవరు మాట్లాడతారో దేవుడే మాట్లాడతాడు. పోలీసులు నన్ను మార్చలేకపోయారు, జైలు నన్ను మార్చలేకపోయినాయి, మా అమ్మా నాన్న నన్ను మార్చలేకపోయారు. ఆ ఒక్క దేవుని మాట నన్ను మార్చింది. ఇదిగో ఆ దొంగని నేనే, ఇదిగో ఇచ్చేస్తున్నాను సార్ అని ఇచ్చేశాడు. తర్వాత అతను గొప్ప సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాట ఒకటే, వ్యభిచారులను మార్చేది దేవుని వాక్యం, దొంగలను మార్చేది దేవుని వాక్యం.